మా ఛానల్ అందరు బాగున్నారండి. ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి ఇదిగో అండి, ఈ కాళ్ళ చారండి. చూసారండి, ఇచ్చి 4 కాళ్ళు తీసుకున్నామండి. దీన్ని బాగా 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నామండి. సో దీని కాస్ట్ వచ్చేసి 400 పడిందండి. కాల్ 100 అంట. సో 400 పడిందండి. సో మా రెసిపీ వచ్చేసి ఈరోజు కాళ్ళ చారు అండి. సో నెక్స్ట్ ప్రిపరేషన్ చూసుకుందాము. చూసారండి, బాగా వాష్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని మొత్తం అంతా పక్కన పెట్టుకుందామండి. సో దీని ప్రిపరేషన్ ఒకసారి చూసుకుందామండి. చూసారండి, దీన్ని పెద్ద పాత్ర తీసుకున్నాము ఉడకబెట్టడానికి. సో చూసారండి, బాగా ఎంతైతే ఉడుకుతాయో అంత రుచి. సో ముందుగా వాటర్ పోసేసుకుందామండి. పోసేసుకొని ఉడకబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది చూసుకుందాము. సో స్టవ్ ఆన్ చేసుకొని ఈ కాళ్ళ అనేది ఉడకబెట్టుకొని చూసుకుందామండి. చూసారండి, ఎమ్మి కాళ్ళ చారువా. అసలు వేడి వేడి అన్నం కన్నా మామూలు అన్నం కన్నా కూడా వేసుకొని వేడి వేసుకుంటే అసలు టేస్టే వేరుగా ఉంటుందండి. చూసారండి, ఇది బాగా ఉడుకుతున్నాయి. నెక్స్ట్ రెసిపీ చూసుకుందాం ఉడికిపోయిన తర్వాత. సో చూసారండి, కాళ్ళని బాగా ఉడికిచ్చేసుకున్నాము. సో ఉడికిచ్చేసుకున్న తర్వాత చూసారండి రెసిపీ ఎలా ఉందో బాగా ఉడికిన తర్వాత. సో నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది చూసుకుందాము. సో ఇది ఉడికించి పక్కన పెట్టుకున్నామండి. సో ఈ డేక్ష అనేది పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందామండి. దీనికి నాన్ స్టిక్ కడాయిస్ కన్నా ఈ అల్యూమినియం అయితే బాగా ఉడికిద్దని మా నమ్మకం అండి. సో చూసారండి, ఇది పెట్టేసుకున్నాము. ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుందండి. చూడండి, దీనికి 4 ఉల్లిపాయలు తీసుకున్నాము. 5 పచ్చిమిరపకాయలు అనేది కట్ చేసుకున్నాము. ఒక 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నామండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారండి, క్రిస్మస్ హాలిడేస్. సో మా మనవరాలు వెళ్ళింది, వాళ్ళకి 11 వరకే ఉంటుందంట. స్నాక్స్ పంపించేస్తారు, క్రిస్టియన్ స్కూల్స్ కాబట్టి. రేపు నుంచి హాలిడేస్ అనండి. సో ఇదిగోండి, చిన్నప్పుడు మా క్రిస్మస్ అంటేనండి అసలు మధ్యాహ్నం నుంచి హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. అసలు ఈ వీధంతా కూడా అసలు ఈ రోళ్ళు పెట్టుకొని రోకళ్ళతో అసలు దంచేవాళ్ళు అండి. మెయిన్ వచ్చేసి అరిసెలు. అసలు నేను కూడా ఆ చిన్న వయసులో అట్లా దంచేదాన్ని. అలాగా చిన్నప్పుడు చాలా తొందరగా జరిగేది. ఇప్పుడు అన్నీ మిల్లు వచ్చేసినాయి కాబట్టి ఈ అరిసెల పిండికి బియ్యం అనేది చేసేస్తున్నారు. సో చూసారండి, 4 ఉల్లిపాయలకి 5 పచ్చిమిరపకాయలు తీసుకొని 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నామండి. లైట్గా పసుపు అనేది వేసుకుందాము. చాలు. సో సో మేము మసాలా వచ్చండి, అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగా ఎండు కొబ్బరి అనేది తీసుకున్నామండి. అసలు ఈ మసాలా అనేది నూనెలో వేగితే భలే ఉంటుందండి. ఆ స్మెల్ అసలు వేరుగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో రేపు 24th నైట్ అండి. సో చర్చెస్ అన్ని కూడా బాగా అలంకరించేసేసారు. సో మేము 24th నైట్ రేపు మాదైతే నూతన చర్చ్ అండి, నేటివ్ చర్చ్ వచ్చి. సో కళ్ళుప్పు అనేది వేసుకుంటున్నామండి, ఒక స్పూను. దాంట్లోనే కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకున్నాము. సో ఉడకబెట్టుకున్న కాళ్ళు అనేది పోసుకుంటున్నామండి. కారం 2 స్పూన్స్ అనేది కారం అనేది వేసుకుంటున్నామండి. సో ఇంకా ఉడికిచ్చేద్దామండి. ఓకే, ఇది ప్లేట్ పెట్టేసుకుంటున్నాము మూత. ఓకే, ఎమ్మి చూసారండి, కాళ్ళ చారు అనేది చిటికలో బాగా ఉడికిపోయినాయి కాబట్టి అంత ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి అండి. సో చూడండి, కొంచెం కారం అనేది వేసుకుంటున్నాము. ఎందుకంటే కాళ్ళ చారువకి మెయిన్ అసలు అలాగా జలుబులు తలనొప్పులు చేసినా కూడా ముక్కుల్లోంచి కారాలండి. అసలు
అలా ఉండాలి, అంత ఘాటుగా ఉంటేనే ఆ కాళ్ళ చారువకి టేస్ట్ అండి. ముక్కులు జలుబులకి గొంతు నొప్పులకి బాగా ఎఫెక్ట్ అండి. ఇది మంచి రెసిపీ అసలు. ఇది మూత పెట్టేసుకుందామండి. సరేండి ఎంత బాగా ఉడుకున్నాయో ఈ కాళ్ళు అనేది. అంటే కారం మీకు ఎరుపుగా లేదనుకున్నారు కానండి, తింటే కానీ స్పైసీగానే ఉంటుందండి. ఇది చూడటానికి అలా కనిపిస్తుంది కానీ నాన్ స్టిక్ కడాయి కన్నా అండి ఈ అల్యూమినియం పాత్రలు అయితే బాగా ఉడుకుతుందని మేము ఇంకా నాన్ స్టిక్ కడాయి అనేది ప్రిఫర్ చేయలేదు. చూసారంటే ఎమ్మి ఎమ్మి కాళ్ళ చారువ అన్నంలో కానీ చపాతీలో కూడా నంచుకుంటే చాలా బాగుంటుందండి. గారెల్లో కానీ రాగి ముద్ద ఇలాంటి బాగుంటుందండి. రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది. ఏం కొత్త 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 ఉంటుందండి. మా మనవరాలకు చాలా ఇష్టం అండి. మేము కూడా చాలా బాగా తింటాము. పొద్దున్నే మార్కెట్కి పంపించామండి. అక్కడ ఫస్ట్ 5 కాళ్ళు 4 కాళ్ళు వచ్చి 500 అన్నారు. కానీ మన బేరం అడిగితే 4 కాళ్ళు 400కే ఇచ్చారు. ముందుగానే వీళ్ళు మా ఇంటి దగ్గర ఆర్డర్ చేసేసుకుంటారంటండి. వాళ్ళ దగ్గర మార్కెట్లో ఇలా కావాలని ముందుగానే వాళ్ళు కొంచెం అమౌంట్ అనేది ఇచ్చేసుకుని ముందుగానే బుక్ చేసుకుంటారండి. అంటే చూసారండి ఎమ్మి ఎమ్మిగా ఉడుకుతుంది. చూసారండి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయండి. మసాలా కూడా చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది. తింటుంటే ఘాటు అదిరిపోతుందండి. కొంచెం టేస్ట్ చేసాము. చూసారా ఎమ్మి ఎమ్మి కాళ్ళు చారువా అండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసుకుందాము. ముందేమో హై ఫ్లేమ్ పెట్టేసామండి, ఇప్పుడేమో మీడియం ఫ్లేమ్ వచ్చింది. చూసారా మూత పెట్టేసుకుందామండి. చూసారండి ఇంకొక 10 మినిట్స్లో ఈ కాళ్ళ చారు అనేది రెడీ అయిపోద్దండి. చూసారండి మెయిన్ రైస్లోనే కాకుండానే ఉట్టి కూడా కొంచెం గిన్నెలో పోసుకొని తాగినా కూడా అండి బాగా జలుబు ఉన్నా కూడా ఏమన్నా కూడా మిగతావి తగ్గిపోతాయండి. చక్కగా గొంతు మాట ఇవన్నీ కూడా చక్కగా నార్మల్ అయిపోతాయి. మంచి రెసిపీ అండి. ఫ్యామిలీస్లో అంతగా ఎవరు ఇష్టపడరండి, అసలు అందరూ ఇష్టపడతారు. ఇవి మూత పెట్టేద్దామండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. చూస్తాడు వాసనకే నోరు ఊరుతుంది అంటారు. ఎంత వంటకమేనండి. కొత్తిమీర వేస్తే అసలు ఆ లుక్ మారిపోతుందండి. అసలు చూడటానికి కూడా భలే అందంగా కనిపిస్తుంది. అసలు చూసారండి ఎమ్మి ఎమ్మి కాళ్ళు చారువా. సరే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టామండి. సరే మంట పెట్టి అది మూత పెట్టేసుకుందాము. ఇంకొక 10 మినిట్స్ అండి. సూపర్. ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇలాగ వేగిపోద్దండి బాగా. చూసారండి 2 మినిట్స్, ఓన్లీ 2 మినిట్స్ టు ఆఫ్ ద స్టవ్. సో ఫైనల్గా ఈ కాళ్ళ చారు అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక వేరే బౌల్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో చూసారండి కాళ్ళ చారు అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. గార్నిష్కి వేసుకుంటున్నామండి కొత్తిమీర అనేది. సో ఒకసారి పీసెస్ కూడా చూపిస్తానండి. చూసారండి అబ్బా కొత్తిమీర కనపడదు మళ్ళీ. చాలు చూసారా. సో చూసారండి ఫైనల్గా కాళ్ళ చారువా అనేది రెడీ అయిపోయింది. సో ఎమ్మి కాళ్ళ చారువా అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఆ స్మెల్ కూడా ఇంకా బాగా వస్తుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ఉంటాను. అంతవరకు బాయ్ అండి. బాయ్.